తాను జారి పడ్డందుకు కాదు గాని పక్కవాడు చూసి నవ్వినందుకు ఏడ్చినట్టుంది కాంగ్రెస్ నేతల పరిస్థితి. రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ బీజేపీకి అమ్ముడు పోతారన్న ముందు చూపుతూ బెంగళూరు రిసార్టుకు తరలించడం వరకు అర్థం చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్కే చెందిన ఓ మంత్రి కోట్ల రూపాయల నోట్ల కట్టలతో దొరికిపోవడాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎలా వచ్చిందనేది చెప్పకుండా మా మీద కక్షగట్టే ఇలా దాడులు చేస్తున్నారని పెడబొబ్బలు పెడితే దాని అర్థమేంటి? రాజకీయాల్లో ఎవరూ మడికట్టుకుని కూర్చోలేదు. నాయకులుగా చలామణి అవుతున్న వారి అందరి బుర్రల్లోనూ సిద్ధాంతసారమే ప్రవహిస్తుందంటే నమ్మేవాళ్లు కూడా లేరు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఎవరికి వారు పార్టీలు మారుతూ ఉంటారు. ఇక్కడ మార్పే శాశ్వతం, నాయకులు ఎప్పుడూ శాశ్వతం కాదు. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నానని మొన్న బహిరంగంగా ఒప్పుకున్న జనసేనానికి ఉన్నంత దీర్ఘదృష్టి కూడా 100 ఏళ్లకు పైబడ్డ కాంగ్రెస్ పెద్దలకు లేదని తెలిసి సామాన్య జనం నవ్వుకుంటున్నారు. కావాలంటే పవన్ మొన్న ఏమన్నాడో వినండి. పార్టీ ఫిరాయింపులు ఇవన్నీ రిపీటెడ్ గా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనం ప్రీ ఇండిపెండెన్స్ సమయంలో లేవు. ఇట్స్ అ టైమ్ ఆఫ్ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్, అవకాశవాది రాజకీయాలున్న కాలం ఇది. దీంట్లో ఫిరాయింపులు కేవలం ఒక పార్టీ చేస్తే, 2 పార్టీలు చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతి పార్టీ చేస్తున్నప్పుడు ఒకరు దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు, అంతే. దానికి నేను దీని మీద మాట్లాడటానికి దొరికిన వాళ్లే దొంగలైనప్పుడు దొంగతనం చేసి మరీ దొరికిపోవడం ఎందుకు? కాంగ్రెస్ నేతలు ఈ చిన్న లాజిక్ ను ఎందుకు మిస్ అవుతున్నారనేది కామన్ మ్యాన్ కు అర్థం కావడం లేదు. గుజరాత్ నుంచి దాదాపు 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ ఏలుబడిలో ఉన్న కర్ణాటకకు అహ్మద్ పటేల్ పంపారు. ఈ నెల 8న రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా సోనియా రాజకీయ సలహాదారైన అహ్మద్ పటేల్ గెలిచేందుకు వీలుగా కాంగ్రెస్ అధినాయకత్వం ఈ ఏర్పాట్లు చేసింది. కమలనాథుల కన్నుబడకుండా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారు వేసిన ఈ ఎత్తుగడ వాస్తవానికి బీజేపీ బండారాన్నే బయటపెట్టింది. తొలుత బీజేపీ నేతల ప్రలోభాల గురించే చర్చించుకున్నారు కూడా. కాస్తో కూస్తో కాంగ్రెస్ నేతల వైపే సానుభూతి వీచింది. ఎన్నికలకు అంతా సిద్ధమవుతున్న తరుణంలో కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రి శివకుమార్ ఇంటి నుంచి కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒక్కచోట నుంచే దాదాపు 7 కోట్ల రూపాయలు దొరికితే ఐటీ శాఖ వదులుతుందా? శివకుమార్ బంధువులు, మిత్రులు, ఇంకా బినామీలు ఎవరున్నారో వెదికి మరీ దాడులు చేస్తోంది. ఉన్న బలంగా అంత డబ్బు ఎక్కడి నుంచొచ్చింది అన్న ప్రశ్నకు కాంగ్రెస్ మంత్రి శివకుమార్ జవాబు చెప్పాల్సి ఉండగా ఆ పార్టీ నేతలు మాత్రం చూశారా, దేశమంతా బీజేపీ మా ఎమ్మెల్యేలను ఎలా ప్రలోభ పెడుతోందో అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. కమలనాథుల కపటోపాయాల సంగతి తరువాత కాంగ్రెస్ నేతల సత్యనిష్ట ఏ పార్టీతో నిరూపించుకోవాల్సిన సమయంలో పక్కవాడి మీద పడి ఆడవడం ఎందుకన్న వ్యాఖ్యానాలు జోరుగా వినిపిస్తున్నాయి. సానుభూతి కూడగట్టుకోవాల్సిన సమయంలో చేసిన దొంగతనానికి జవాబు చెప్పుకోవాల్సి రావడం కన్నా దౌర్భాగ్యం మరోటి ఉంటుందా?